అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన. సో జాతి పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక బలమైన భారత్ని నిర్మించడంలో మన వంతు కృషి చేయడం, అది జనసేన లక్ష్యం.